Hi guys, this is Monish. Thank you for clicking my video. ఇవాళ మన దగ్గర ఉన్న కార్ Hyundai నుంచి వచ్చిన Alcazar 2024 ఫేస్ లిఫ్ట్ మోడల్. మనకి కార్ చూడడానికి చాలా ఎలిగెంట్ గా ఉంది అండ్ చాలా ఫ్రెష్ గా కూడా ఉంది. ఆ గ్రిల్ గానీ లేకపోతే హెడ్ ల్యాంప్స్ గానీ కంప్లీట్ రివైజ్ చేసి ఉన్నారు. అండ్ దీంట్లో చాలా మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. చూసుకుంటే మనకి బ్యాక్ సీట్ కు మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు, మెమరీ సీట్స్ ఇస్తున్నారు అండ్ మనకి లెవెల్ 2 అడాస్ ఇస్తున్నారు అండ్ సో ఆన్ చాలా ఉన్నాయి. ఇలాంటి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను రండి. స్ట్రైట్ అవే మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఆ గ్రిల్ అనేది మనకి స్మోక్ గ్రే టైప్ లో ఫినిష్ చేసి ఉన్నారు. మనకి అటెన్షన్ టు డీటెయిలింగ్ దీని గ్రిల్ అనేది చాలా బాగుంది అండ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అనేది ఇస్తున్నారు అండ్ బిగ్ Hyundai లోగో అనేది వస్తుంది అండ్ మనకి చూసుకుంటే ఫ్రంట్ కనెక్టింగ్ డిఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హెడ్ ల్యాంప్స్ వచ్చేటప్పటికి LED హెడ్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇస్తున్నారు అండ్ టోయింగ్ హుక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎయిర్ ఇంటేక్ కోసం హోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనకి రాడార్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇందులో ఏంటంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి రావట్లేదు. గైస్ నేను మీకు విషయం చెప్తాను, మన దగ్గర ఉన్న కార్ వచ్చేటప్పటికి డీజిల్ వేరియంట్ ఒకటి చెప్తే షాక్ అవుతారు. టాప్ అండ్ దీంట్లో మనకి సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, అండ్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అది ఎందుకో నేను మీకు మళ్ళీ చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే చాలా బాగుంది గైస్. మనకి బాడీ క్లాడింగ్ అనేది మిస్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఎడ్జెస్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకు ఓల్డ్ మోడల్ ఇచ్చేవారు, అది రిమూవ్ చేసినట్టున్నారు. మనకి ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అనేది ఎలా కనబడుతుంది. మనకి రూఫ్ రిల్స్ కూడా అప్డేట్ చేశారు, అవి చాలా స్పోర్టీగా కనబడుతున్నాయి గైస్. అండ్ ఇక్కడ స్ట్రైట్ అవే మనం ఈ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి అలాయ్ వీల్ డిజైన్ అనేది చేంజ్ చేశారు అండ్ టైర్ సెక్షన్ చూసుకుంటే 215/55 R18 ఇంచెస్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బోత్ మనకి ఫ్రంట్ రేర్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని సస్పెన్షన్ ట్రావెల్ అనేది చాలా బాగుంది గైస్. అండ్ బయటకి ఏంటంటే మనకి అంత కనిపించట్లేదు కానీ లోపల మటుకు దీని సస్పెన్షన్ ట్రావెల్ చాలా బాగుంది. అండ్ మనకి ORVM అనేది బ్లాక్ కలర్ లోనే ఇచ్చారు అండ్ టర్న్ ఇండికేటర్స్ అనేది దీంట్లో ఇంటిగ్రేట్ చేశారు అండ్ 360 కెమెరాస్ ఇచ్చారు కాబట్టి దీంట్లోనే ఇది ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. అండ్ మనకి క్రోమ్ హ్యాండిల్ బార్స్ అనేది ఫినిష్ చేసి ఉన్నారు. బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే సేమ్ నాకు ఏదైతే క్రెటా ఫేస్ లిఫ్ట్ ఉందో సేమ్ అలా కనబడుతుంది. ఈ టైల్ ల్యాంప్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది సేమ్ అయానిక్ 5 లో ఉంటది. అదే సేమ్ మనకి క్రెటా ఫేస్ లిఫ్ట్ లో ఇచ్చారు, సేమ్ అదే ఇక్కడ అల్కజార్ లో కూడా ఇచ్చున్నారు. బట్ ఇది లుక్ అయితే చాలా బాగుంటది గైస్. అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి బిగ్ Hyundai లోగో, రేర్ వైపర్, వాషర్ అండ్ డిఫాగర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అండ్ పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి ఇది టైల్ ల్యాంప్ కూడా కంప్లీట్ ఇది ఎల్ఈడిలోనే ఫినిష్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి హాలోజన్ లైట్స్ అనేది ఇవ్వట్లేదు. అండ్ కింద చూసుకుంటే సిగ్నేచర్ దీని టాప్ అండ్ బ్యాడ్జింగ్ అండ్ అల్కజార్ బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ 4 ఇస్తున్నారు. ఇక్కడ ఎలాంటి కాస్ట్ కటింగ్ ఇవ్వట్లేదు. అండ్ మనకి స్పోర్టీ ఎగ్జాస్ట్ అనేది ఇస్తున్నారు, మనకి డ్యూయల్ ఎగ్జాస్ట్ ఇస్తున్నారు. ఈ రెండు కూడా ఫంక్షనల్. అండ్ అండర్ బాడీ చూసుకుంటే చూడండి గైస్, మనకి ఎలాంటి స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. లెట్స్ చెక్అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. ఫస్ట్ చూసుకుంటే డోర్ అనేది చాలా వైడ్ ఓపెన్ అవుతుంది గైస్. మనకి Hyundai వాళ్ళు ఇచ్చే ఇంటీరియర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎంత ప్రీమియంగా ఉందో చూడండి గైస్. మనకి ఈ లెదర్ ఫినిష్ అనేది చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి హార్డ్ టచెస్ ఉన్నాయి, బట్ ఈ లెదర్ ఫినిష్ అనేది చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మనకి సన్షేడ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ కూడా మనకి బ్యాక్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్తో వస్తున్నాయి. దాని వెంటిలేటెడ్ స్విచెస్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి పవర్ విండో కంట్రోల్స్ అండ్ ఇవి బోస్ స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ కింద 1 బాటిల్ హోల్డర్ అనేది ఇస్తున్నారు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది చాలా గుడ్ థింగ్. అండ్ ఈ సెగ్మెంట్లో ఇదే ఫస్ట్ వెహికల్. అండ్ ఇన్ అండ్ అవుట్ కూడా చాలా బాగుంది గైస్. అండ్ ఈ సీట్ చూసుకుంటే డ్రైవింగ్ సీట్ అనేది చాలా బ్యాక్ పెట్టాను, అయినా సరే వెహికల్ అనేది చాలా బాగుంది. ఎంత బాగుందంటే మనకి ఇది కంప్లీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండర్ థై సపోర్ట్. అండ్ దాంట్లో చాలా బాగుంది. అండ్ సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది గైస్. కంప్లీట్ దీన్ని బ్యాక్కి ఫ్రంట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మనకి దగ్గర 60 degrees బ్యాక్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆర్మ్రెస్ట్ అనేది ఎలా ఫినిష్ చేసి ఉన్నారు. మనకి హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు అండ్ సైడ్ కుషన్స్ కూడా ఇస్తున్నారు. మనకి ఇది లాంగ్ డ్రైవ్స్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ మనకి ఇది వెంటిలేటెడ్ సీట్స్ తో రావడం వల్ల ఒక ప్రీమియం ఫీల్ ఉంది. మిడిల్ రో అనేది చాలా అంటే చాలా ప్రీమియం గా కనిపిస్తుంది అనమాట. మనకి హెడ్ రూమ్ అయితే మోర్ దెన్ సఫిషియెంట్. నా హైట్ 5'8", 6'2", 6'3" వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏ ఉండదు. అండ్ లెగ్ రూమ్, నీ రూమ్ అనేది మోర్ దెన్ అడిక్వేట్ ఉంది. మనకి ఇక్కడ ట్రే అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫుడ్ కావాలంటే ఫుడ్ అనేది ఏదన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి స్కూప్డ్ అవుట్ సీట్స్ తో వస్తున్నాయి. అండ్ మనకి మ్యాగజైన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి సీట్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ మనకి దీంట్లో 7 సీటర్ వర్షన్ కూడా ఉంది, బట్ ఇది 6 సీటర్ వర్షన్ కాబట్టి. బట్ దీంట్లో అయితే మిడిల్లో హంప్ అయితే ఏమీ
ఇవ్వట్లేదు, సో ఫ్రీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 ఏసీ వెంట్స్ అనేది ఇస్తున్నారు. అండ్ కింద మనకి 2 టైప్ సి చార్జెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫోన్ హోల్డర్ అనేది చాలా డీప్ ఉంది. అండ్ ఇది కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. గుడ్ న్యూ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో కూల్ ఫీచర్ చూసుకుంటే మనం ఫ్రంట్ నుంచే ఈ సీట్ అనేది ఎలక్ట్రిక్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే కంప్లీట్ మనకు ఒక మనకి ఎలా అంటే ఒక లగ్జరీ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఈ వెహికల్ అంతా మనకి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ నేను చెప్పాను కదా దీంట్లో సన్ రూఫ్ అనేది రిమూవ్ చేశారు. అండ్ బ్యాక్ సీట్ చూసుకుంటే బ్యాక్ సీట్ అనేది ఎలా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి అడల్ట్స్ అనేది కూర్చోవచ్చు, బట్ మరీ అంత స్పేషియస్గా ఉండదు. బట్ స్మాల్ డ్రైవ్స్కి అయితే ఓకే, కానీ లాంగ్ డ్రైవ్స్కి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ రేర్ కూడా మనకి ఏసీ వెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యాన్ కంట్రోల్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ బ్యాక్ సీట్ ఈ కంఫర్ట్ చూసుకుంటే చాలా బాగుంది. మనకి సన్ షేడ్స్ కానీ లేకపోతే మనకి ఈ వెంటిలేటెడ్ సీట్స్ కానీ దీని కుషనింగ్ కానీ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మనకి అండర్తే సపోర్ట్ కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల మనకి చాలా ఫ్రీగా ఉంది. ఎంత లాంగ్ డ్రైవ్స్ కన్నా మనం ఏంటంటే చాలా కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే దీని డాష్ అనేది ఎలా కనపడుతుంది, చాలా ప్రీమియంగా ఉంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. డ్రైవర్ డోర్ కూడా కంప్లీట్ 90 degreesలో వైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా సాఫ్ట్ టచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్రైవర్ సీట్ అనేది 6-way పవర్ అడ్జస్టబుల్ అండ్ ఇవి కూడా మెమరీ సీట్స్తో వస్తుంది. అండ్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా మనకి ఎలక్ట్రిక్ సీట్స్తోనే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 4 పవర్ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లాక్ అన్లాక్ ఓఆర్విఎం కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నేను చెప్పినట్టు ఈ బోస్ స్పీకర్స్తో వస్తుంది గైస్. అండ్ దీని ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అని చెప్పాను కదా, దాని బటన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్సే. అంటే దీంట్లో మొత్తం 4 సీట్స్ కూడా మనకి వెంటిలేటెడ్ సీట్సే వస్తున్నాయి. లాస్ట్ రో తప్ప అన్ని వెంటిలేటెడ్ సీట్స్ వస్తున్నాయి. లగ్జరీ కార్లో తప్ప మనకి 4 వెంటిలేటెడ్ సీట్స్ అనేది అసలు ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. సెగ్మెంట్లోనే వీళ్ళు ఫస్ట్ అని చెప్పొచ్చు. ఈ డాష్ ఏదైతే ఉందో కంప్లీట్ నాకు క్రెటా ఫేస్ లిఫ్ట్ లాగే కనబడుతుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లోటింగ్ డిస్ప్లే అన్నమాట. మనకి ఏంటంటే ప్యానల్ గ్యాప్ ఏమీ లేకుండా కంప్లీట్ ఫ్లోటింగ్ చాలా ప్రీమియం అండ్ ఫ్యూచరిస్టిక్గా ఉంది. అండ్ స్ట్రైట్ అవే మనం ఈ స్టీరింగ్ వీల్ చూసుకుంటే మనకి ఇది డీకట్ స్టీరింగ్ వీల్తో వస్తుంది. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆటోమేటిక్ వైపర్స్ అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్తో వస్తుంది గైస్. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడే ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ ఇది బోత్ హైట్ అండ్ రీచ్ రెండు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రెండు కూడా 10.25 inches అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ రెండు కూడా మనకి 10.25 inches అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం కంప్లీట్ ఇదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మటుకు సేమ్ మనకి ఓల్డ్ వెర్షన్లో ఎలా అయితే ఉందో సేమ్ అంతే. అండ్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అన్నీ ఇస్తున్నారు. అండ్ దీంట్లో ఏం మిస్ చేయట్లేదు. అండ్ మనకి ఇక్కడ ఓఆర్విఎం మీద కూడా మనకి అలర్ట్ సింబల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో టైర్ ప్రెషర్ చూపిస్తుంది, మనకి యూరియా లెవెల్ చూపిస్తుంది. అండ్ మనకి దీంట్లో చూసుకున్నట్టయితే మనకి లేన్ కీప్ అసిస్ట్ అండ్ లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ చూపిస్తుంది. అండ్ మనకి కరెంట్ ట్రిప్ డీటెయిల్స్ కానీ లేకపోతే డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, స్పీడ్, ఆర్పిఎం ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో టాగిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీంట్లో వైర్లెస్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో రెండు ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అండ్ బ్లూలింక్ టెక్నాలజీ అయితే ఎంత బాగుందంటే దీంట్లో స్మార్ట్ కీ ఇచ్చున్నారు. మనం ఫోన్తోనే కార్ అనేది అన్లాక్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి ఏంటంటే మనకి బ్లూటూత్ కనెక్షన్ అండ్ రేడియో కనెక్షన్ అండ్ మనం ఏంటంటే జియో సావన్ ఇలాంటి యాప్స్ కూడా ఇంకా కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి ఏసీ వెంట్స్ అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ ఇదంతా కూడా కంప్లీట్ సాఫ్ట్ వచ్చేసాయి. అండ్ హార్డ్ ప్లాస్టిక్ అనేది ఎక్కడ ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి 12 watts పవర్ సాకెట్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నేను డ్రైవ్ చేసేది ఆటోమేటిక్ కాబట్టి మనకి ట్రాక్షన్ మనకి డ్రైవింగ్ మోడ్స్ కూడా వస్తున్నాయి. మాన్యువల్లో ఇది రావట్లేదు, బట్ ఓన్లీ ఆటోమేటిక్లోనే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రానిక్ పవర్ బటన్ అండ్ మనకి ఆటో హోల్డ్ బటన్, 360-degree కెమెరా స్విచెస్ అనేది, హిల్ హోల్డ్ కంట్రోల్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ రెండు కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఏంటంటే 2 cup holders అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆమ్రెస్ట్ అనేది చాలా డీప్ ఉంది, మనకి చాలా స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది గైస్. అండ్ డిజైన్లో పార్టే మనకి ఏసీ వెంట్ కాదు ఇదంతా, జస్ట్ అది ఒకటే, బట్ ఇది కూడా ఫినిష్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్మాల్ స్టోరేజ్ ఏరియా ఇస్తున్నారు, ఇక్కడ మనం ఫోన్స్ అవి పెట్టుకోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి గ్లబ్ బాక్స్ అనేది డీప్గానే ఉంది. అండ్ నేను చెప్పాను కదా గైస్, ఇది కూడా మనకి ఏంటంటే మనకి పవర్ అడ్జస్టబుల్ సీట్సే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, లైట్ అనేది మిస్ అవుతుంది. ఇది టాప్ ఎండ్ గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్ అనేది కూడా ఇవ్వట్లేదు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే సన్ గ్లాస్ హోల్డర్ అండ్ లైట్ స్విచెస్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పానరామిక్ సన్ రూఫ్ రావట్లేదు. నాకు ఈ డాష్ అనేది మామూలుగా హుండై కార్స్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది.
ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారన్నమాట. అంత లగ్జరీగా ఉందో. అండ్ బేసిక్గా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఈ ఫేస్ లిఫ్ట్లో వీళ్ళు పర్టికులర్గా ఇంప్రూవ్ చేసింది ఏంటంటే మిడిల్ సీట్ అని చెప్పొచ్చు. ఈ మిడిల్ సీట్లో మనకి ఏంటంటే ఆ అండర్తే సపోర్ట్ కానీ, వెంటిలేటెడ్ సీట్స్ కానీ, అండ్ మనకి హెడ్ రెస్ట్ కానీ చాలా బాగున్నాయి గైస్. ఎంత ప్రీమియంగా ఉందంటే ఎంత లాంగ్ డ్రైవ్స్ కన్నా చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. అంత బాగుంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. మనం డ్రైవ్ చేసే కార్ డీజిల్ వేరియంట్. మనకి ఇది పికప్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా దీని టార్క్ అండ్ దీని పికప్ అనేది మనకు పెప్పిగానే ఉంటుంది. మనకి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ సిఆర్డిఐ ఇంజన్తో వస్తుంది. అండ్ పవర్ వచ్చేటప్పటికి 114 bhp పవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పుడు కూడా 50 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంత పెద్ద కార్ అయినా ఏఆర్ఏ క్లెయిమ్డ్ ఎంతో తెలుసా గైస్, ఇది 18.1 kmpl. అండ్ నేను చెప్తున్నాను హైవేలో పక్కా వస్తుంది మీకు 17-18. ఇదేదో ఊరికే చెప్పినట్టు కాదు, బట్ హైవేలో పక్కా వస్తుంది 17-18. సిటీలో కూడా మీకు ఏంటంటే ఎంత ర్యాష్గా తోలినా మీకు 13-14 అయితే పక్కా వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. అండ్ మైలేజ్ విషయంలో మీరు ఏ ప్రాబ్లం ఉండదు, మీకు అంతా బాగుంటుంది. అండ్ డ్రైవింగ్ ఎలా ఉందంటే సేమ్ నాకు ఓల్డ్ వర్షన్కి దీనికి అంత చేంజ్ అయితే నాకేం అనిపించలేదు. మన ఛానల్లోనే ఓల్డ్ వర్షన్ అల్కజార్ వీడియో కూడా ఉంటుంది, ఒకసారి మిస్ అయిన వాళ్ళు చెక్ చేయండి గైస్. నాకు దానికి దీనికి సస్పెన్షన్ అయితే ఏం మారినట్లేదు. అండ్ మనకి సస్పెన్షన్ కానీ బాడీ రోల్ కానీ మనకి మోర్ ఓవర్ సేమ్ ఉంది అన్నమాట లాస్ట్ మోడల్కి ఈ మోడల్కి. అండ్ మనకి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సేమ్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇందులో మెయిన్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంట్లో మనకి నాయిస్ ఇన్సులేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆ లోపలంతా కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఫ్యూచర్స్ అనేవి మనకి ఆ ప్రీమియంనెస్ అనేది యాడ్ చేస్తుంది. అండ్ ఈ డ్రైవింగ్ ప్లెజర్ అనేది కూడా మనకి దీని సస్పెన్షన్ ఏంటంటే ఇండియన్ రోడ్స్ తగ్గట్టుగానే ట్యూన్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకి సస్పెన్షన్ అనేది ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే కూడా 4 వీల్ డిస్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే బ్రేకింగ్ అనేది బాగుంది, దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ లెవెల్ 2 అడాస్ అనేది ఇస్తున్నారు. అండ్ మనకి ఇది బేసిక్ వేరియంట్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తుంది. సో మనకి సేఫ్టీ విషయంలో కూడా మనకి అన్ని ఫీచర్స్ ఉన్నాయి, మనకి ఏది స్కిప్ అయితే చేయలేదు. అండ్ మనకి చాలా మంది అడిగేది ఏంటంటే టాప్ ఎండ్లో కూడా మనకి ఏంటంటే నేను చెప్పినట్టు వీడియోలో చెప్పినట్టు దీంట్లో సన్ రూఫ్ కానీ ఇలాంటి ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకంటే డీజిల్ వేరియంట్ సేల్స్ అనేది కట్ డౌన్ చేయడానికి, పెట్రోల్ని పుష్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తున్నారు గైస్. మనకి టాప్ ఎండ్లో కూడా మనకి సన్ రూఫ్ కానీ లేకపోతే మనకి స్పేర్ వీల్ కానీ ఇలాంటివి ఇవ్వట్లేదు. దీనివల్ల ఏంటంటే ప్రైస్ కూడా చాలా వేరియేషన్ ఉంది. నార్మల్గా పెట్రోల్కి డీజిల్కి అల్కజార్కి 2 lakhs మినిమం డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ దీంట్లో మనకి పెట్రోల్ వచ్చేటప్పటికి 24,84,000 పడుతుంది. అంటే ఇంచుమించు 25 lakhs పడుతుంది సిగ్నేచర్ మోడలే. అండ్ పెట్రోల్ వచ్చేటప్పటికి 25,14,000 పడుతుంది. అంటే జస్ట్ మనకు ఒక 15,000 to 20,000 అనేది డిఫరెన్స్ ఉంది. నార్మల్గా అయితే 2 lakhs ఉంటుంది. ఆ 2 lakhs ఎందుకు తగ్గుతుందిరా అంటే నేను చెప్పా కదా గైస్, మీకు ఏదైతే ఆ సన్ రూఫ్కి ఆ స్పేర్ వీల్కి అనేది ఆ ప్రైస్ తగ్గించి కాస్ట్ కట్ డౌన్ చేసి మనకి తీసుకొచ్చారు. సో ఇది గుడ్ మూవా లేకపోతే బ్యాడ్ మూవా అనేది మీరే కమెంట్ చేయండి. ఫైనల్గా మీకు ఈ కార్ నచ్చితే ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు ఈ కార్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.